ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణతలండి. అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు చక్కని అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అదేంటంటే మహిళ మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి అనేటువంటి అంశం గురించి ఈరోజు కొన్ని విషయాల్ని మనము బైబిల్ లేఖనాల నుంచి ధ్యానించుకుందాం. మరి వాక్యాన్ని చదువుకున్నట్లయితే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మరి స్త్రీలు ఎలా ఉండాలనేది దేవుని వాక్యం చక్కగా రాయబడి ఉంది. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెనని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుందాం. శరణతుడ మహోన్నతుడ సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిలబడిన నాలో ఏ గొప్పతనం లేదు నాయనా, ఏ మంచితనం లేదు నాయనా. నా నోట మీ మాట ఉంచి నీ బిడ్డలైన వారికి కావాల్సిన మాటల ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందుకోండి నాయనా. ఏసే మాటల ద్వారా మమ్మల్ని సరి చేసుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా నీకు మాదిరికరంగా మేమందరం ఉండేలా సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ మనం వాక్యాన్ని చూసినట్లయితే దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, మరి చక్కని మాదిరికరమైనటువంటి జీవితము మనం అందరం కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే ఈ సమాజంలో స్త్రీలు చాలా చక్కని పాత్రని పోషిస్తారు కదండి. మరి వెనకాల ఉంటూ మరి అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటారు. స్త్రీల వల్లే అనేకమైనవి మరి లోకంలో జరగాలి, ముందుకి వెళ్ళాలంటే స్త్రీల పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీ ఒక తల్లిగా, అలాగే భార్యగా, చెల్లిగా, అక్కగా, మరి అనేకమైనటువంటి పాత్రల్లో కూడా చాలా మంచి పాత్రని వహిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చూసినట్లయితే ఈ స్త్రీలు చక్కగా బైబిల్లో ఎంతోమంది ఒక మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నారండి. అట్రీతిగా మనం కూడా చక్కని ప్రవర్తన కలిగి జీవించే వారిగా ఉండాలి. ఈ లోకంలో స్త్రీలు చాలామంది మరి కొంతమంది మంచివారు ఉన్నారు, మరి కొంతమంది ఎలా ఉన్నారంటే మరి చెడు జీవితాన్ని జీవిస్తూ మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ చాలా దేవునికి ఇష్టం లేని వారిగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీలు చక్కని ప్రవర్తన కలిగి జీవించి సువార్త పనిలో ఒక స్త్రీ కూడా చక్కగా దేవుని పనికై వాడబడింది. బైబిల్లో అనేక మంది దేవుని పనిలో వాడబడ్డారు. అలాగే మీరు కూడా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఒక తల్లిగా మరి బిడ్డలకు మంచి ట్రైనింగ్ ఇచ్చి గొప్ప సేవకుల్ని చేసేటువంటి శక్తి ఉంది ఎవరికంటే ఒక స్త్రీకి. ఒక తల్లిగా మరి బిడ్డల్ని ఒక మంచి గొప్ప ప్రయోజకులుగా ఒక సేవకి సమర్పించే శక్తి ఉంది ఒక తల్లిగా మరి ఆ స్త్రీకి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మరి దేవుని పనికై వాడబడేటువంటి స్త్రీగా, మరి దైవభక్తి గల స్త్రీగా మనం ఏం చేయాలంటే దేవునిలో వాడబడే వారిగా ఉండాలి. మరి ఈ స్త్రీలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, స్త్రీలు కలిగి ఉండవలసినవి ఏంటి అనేవి రోజు కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మరి పౌలు గారు తిమోతి సంఘానికి రాస్తూ అంటున్నారు ఏమనంటే, సత్క్రియలనే అలంకరణ కలిగి ఉండాలంటండి. ఏం కలిగి ఉండాలి? సత్క్రియలు అనేటువంటి అలంకరణ మనం అలంకరించుకోవాలి. జడలతో కాదు, ముత్యములతో కాదు, వెలగల వస్త్రములతో కాదు. మన అలంకరణ దేనితో ఉండాలంటే సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎలాంటి అలంకరణలు, ఎలాంటి సత్క్రియలు అంటే ప్రేమ అనేటువంటి అలంకరణ మనం కలిగి ఉండాలి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం, ఇవన్నిటి ద్వారా మనం ఏం చేయాలంటే మనల్ని మనం అలంకరించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యని నమ్మిన మనము లోకంలో అన్య స్త్రీల వలె ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఆనాడు మోషే గారిని మరి కాన్పు పీటల మీద అనేక మంది మగబిడ్డ పుడితే చంపేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మరి ఆ ఫరో ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ఈ యొక్క మంత్రసానులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేసేవారంటే అండి, బిడ్డలు పుట్టి ఆ బిడ్డని దాచేసుకునేవారు కూడా. అప్పుడు ఆ మంత్రసానులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఏమనంటే, ఈ యొక్క హెబ్రీ స్త్రీలు ఎలా ఉన్నారంటే చురుకుగా ఉన్నారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు లోకంలో ఉన్న స్త్రీల వలె కాదు, కానీ మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. వాళ్ళు అలా వేసుకున్నారు, నేను ఇలా వేసుకోవాలి. వాళ్ళు హెయిర్ స్టైల్ ఇలా వేసుకున్నారు, వాళ్ళు లిప్స్టిక్ ఇలా వేసుకున్నారు, అలా మనం వేరే వాళ్ళని పోల్చుకోకూడదు. కానీ మనల్ని ఎవరిని చూడమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉందంటే, దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా ఎలా ఉండాలంట, అలా చెప్పుకుని దైవభక్తిలో ఎదుగుతున్న స్త్రీలకు తగినట్లుగా మీ సత్క్రియలతో మీరేం చేయాలంట, మీ సత్క్రియల చేత అలంకరించుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నాం మనము, ఎలాంటి అలంకరణ మనం అలంకరించుకుంటున్నామండి. చాలామంది మరి ఓవర్గా రెడీ అవుతూ మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలంటే, సత్క్రియలు అంటే మంచి పనులు, మంచి క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మొట్టమొదటిగా స్త్రీలు చేయవలసింది ఏంటంటే సత్క్రియలతో అలంకరించుకోవాలి అని దేవుని వాక్యము, దేవుని లేఖనాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మరి వేటితో అలంకరించుకోకూడదని కూడా మనం చూసాం కదండి. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, తగుమాత్రాల వస్త్రాలు ధరించుకోవాలి, మిగులు వెలగల వస్త్రములతో కాక అలాగే బంగారంతో అయినను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతో అయినా మరి అలంకరించుకొనక సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకోవాలి. ఈరోజు మీలో మంచితనం లేదా మంచితనము అలాగే అనేక మందికి పెట్టే చేతులుగా మనం ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా, అనేక మందికి తల్లిగా దేవుని మనం చేయాలన్నటువంటి సత్క్రియలతో మనము అలంకరించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా స్త్రీ ఎలా ఉండాలంటే మంచితనం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి బుద్ధి ఉండాలండి, మంచితనం కలిగి జీవించాలి. ఎలాంటి మంచితనము, ఎవరైనా మనకు సహాయం కావాల్సి వస్తే ఇంట్లో ఎప్పుడు ఉండేది ఎవరండి, స్త్రీలే కదా. మరి లేదు అని మనం పంపించేకూడదు, కానీ మంచితనంతో ఏం చేయాలి, ఎదుటి వారికి సహాయం చేయాలి. అలాగే ఎలాంటి మంచితనం ఉండాలి, దేవుని పనిలో మరి అనేక మంది నశించిపోతున్నారు, వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేసి వారిని నడిపించే మంచితనం కలిగి ఉండాలి. వాళ్ళేమన్నా నా కొడుక, ఆవిడేమన్నా నా కూతురా, ఆవిడిపోతే నాకేంటి అనుకోకూడదు, కానీ భారం కలిగి ఉపవాసం ఉండి అనేక మంది యవన బిడ్డల కొరకు భారం కలిగి ఏం చేయాలండి, స్త్రీలు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను స్త్రీలు అని ఎందుకంటున్నానంటే, మరి మగవాళ్ళు కూడా ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళు పనులకి వెళ్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఎక్కువగా ఉండే స్త్రీలే కనుక మనకున్న పనిపాట్లలో కూడా దేవుని స్తుతించుకుంటూ ఏం చేయాలంటండి, అలాగే సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ అనేక మంది కొరకు భారం కలిగి నశించిపోతున్న డ్రగ్స్ తీసుకున్న యవన బిడ్డల కొరకు, త్రాగుడికి బానిస అయిపోతున్నటువంటి యవన బిడ్డల కొరకు, యవనచ్చలకి గురైపోతున్నటువంటి బిడ్డల కొరకు మనం ఏం చేయాలంటే భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవా నీవు ఆ బిడ్డలందరినీ రక్షించు ప్రభువా అని ఏం చేయాలంట, మంచితనంతో. వాళ్ళు నీ బిడ్డ కాకపోవచ్చు, నీ కుటుంబం కాకపోవచ్చు, కానీ మనకున్న మంచితనం ఎలా ఉండాలంటే వాళ్ళను కూడా నువ్వు నీ మందిరానికి నడిపించేటువంటి అటువంటి భారము, అటువంటి మంచితనం మనము కలిగి ఉండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక స్త్రీగా ఎవరో నశించిపోవాలి అనేటువంటి బుద్ధి మనం ఆలోచించకూడదు, కానీ ఏం చేయాలంటే అందరినీ ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభువా, అందరి
అందరినీ దీవెనకరంగా ఉంచు ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మూడవదిగా మరి వాక్యంలో మనం చదివినట్లయితే రెండవదిగా మంచితనం కలిగి ఉండాలని పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది. ఈ స్త్రీలు ఎలా ఉండాలంటే మంచివారై ఉండాలి అని పౌలు గారు మరి చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఈరోజు చాలామంది ఎక్కువ స్త్రీలు చెడుగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎదిగిపోతున్నారు, మేము ఎలా ఉండిపోతున్నాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువ మరి ఆలోచిస్తూ ఉంటారు. కానీ స్త్రీలు ఎలా ఆలోచించాలి అని అంటే ఎదుటి వారి కొరకు కూడా మనం ఏం చేయాలంట? మంచిగా ఆలోచించే వారిగా ఉండాలి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచితనం అనేది మనం అందరము కలిగి ఉండాలి. పేదవారికి సహాయం చేసేటువంటి మంచితనం ఉండాలి. లేని వారికి హెల్ప్ చేయాలి తప్పకుండా. దేవుని వాక్యం సెలవిస్తుంది మరి గుణవతి అయిన భార్య దొరుకుట మేలు అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్తూ సామెతల గ్రంథంలో ఆ యొక్క అధ్యాయంలో 30వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమనంటే ఆ భార్యకు ఉన్నటువంటి లక్షణాలు చక్కగా రాయబడి ఉంటాయి. అందులో ఒక మాట ఏంటంటే ఆమె బీదలకు తన చెయ్యి చాపును. మరి మనం ఏం చేయాలంటే ఇతరులకు సహాయం చేయాలి. మన చేతితో అనేక మంది పేదవారికి పెట్టాలి. మనకున్న దాంట్లోనే అనేక మందికి సహాయం చేయాలి. మంచితనం కలిగి మనం జీవించాలి. దేవుని ప్రేమని ఇతరులకు మనం పంచేవారిగా ఉండాలి. ఈ మదర్ తెరెసా కూడా అదే చేశారు. ఆమె ఫోటోని చాలా హాస్పిటల్స్లో పెట్టుకుంటారు. గల కారణం ఏంటంటే ఆమె అనేక మందికి మంచితనాన్ని కనపరిచింది, దేవుని ప్రేమను చూపించింది. ఈరోజు ఆ మంచితనం కలిగి దేవుని ప్రేమను అనేక మందికి మనం కూడా ఏం చేయాలండి? కనపరిచే విధంగా ఉండాలి. అలాగే మూడవదిగా చూసినట్లయితే భయభక్తులు కలిగి జీవించాలి. ఏం చేయాలండి? భయభక్తులు కలిగి జీవించాలి. ఈరోజు ప్రతి స్త్రీలో ఉండవలసిన లక్షణం ఏంటంటే భయము భక్తి కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది స్త్రీలండి దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తూ ఉంటారు. మరి చూసినట్లయితే చాలామంది స్త్రీలు అంటూ ఉంటారు, మరి మగవాళ్ళకి సాటర్డే సండే అయినా హాలిడే వస్తుంది, కానీ ఆ రోజు కూడా మాకు ఖాళీ దొరకదు. అలాగే మగవాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది 60 years తర్వాత, కానీ ఆడవాళ్ళకి మాత్రం నిత్యం ఏం చేయాలండి? ఆ కిచెన్లో వండి పెడుతూ ఉండాలి, ఆ తినిన ప్లేట్లు తోముతూ ఉండాలి, అలా బట్టలు ఉతుకుంటే అనేకమైనటువంటి పనులు ఉంటూ ఉంటాయి. కానీ మీరు అనొచ్చు, అలాంటి మేము చర్చికి లేటుగా వస్తే తప్పేంటి అని అంటూ ఉంటారు. కానీ మరి తప్పేంటి? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధికి పెందలకాడే రావాలి. ఆయన మాటలు వినటానికి మనం అందరం కూడా ఆసక్తిని చూపించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజు కంటే కూడా మనం ముందుగా లేచి ఆ రోజు కొంచెం పనులు తొందరగా ముగించుకుని ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు మనము వినాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు అంటే భయం ఉన్నప్పుడు మాత్రమే మనము అలా దేవుని సన్నిధికి రాగలుగుతాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీలకు భయం ఉంటే తొందరగా పని తేల్చుకుంటారు. ఏ స్త్రీ అయితే తొందరగా పని అవి కొట్టి తన కుటుంబాన్ని తొందరగా చక్కబెట్టుకుంటుందో అప్పుడే ఆ కుటుంబం అంతా తొందరగా దేవుని మందిరానికి రాగలుగుతారు. అందుకే మనలో ఏముండాలంటే భయం అనేది ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటి? భక్తి అనేది కూడా మన అందరం కలిగి ఉండాలి. పక్షికి 2 రెక్కలంటండి, భయము భక్తి. అలా మనం కూడా ఒక్క రెక్కతో ఎగరగలదా? అలాగే ఒక భక్తి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. టైంకి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే వారిగా ఉండాలి. మరి సమయానుకూలంగా దేవుని సన్నిధికి రావాలి. అలాగే దేవుని పైన భక్తి కలిగి మనం వచ్చాంలే అని చప్పట్లు కొట్టకుండా ఏదో విన్నాంలే అంటూ వింటూ ఉన్నట్టుగా ఉంటే కాదు, కానీ ప్రయోజనం లేదు. కానీ మనం అందరం ఎలా ఉండాలంటే భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఆయన్ని మనం వేడుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిన దేవుని వాక్యం రాయబడింది. మనం చదివినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ
కొనియాడబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి స్త్రీ కొనియాడబడుతుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని ద్వారా మీరు మరి గొప్ప ప్రశంసలు పొందుకుంటాము. ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి 4వదిగా చూసినట్లయితే తెలివి కలిగి జీవించాలి. ఏముండాలండి? తెలివి కలిగి జీవించాలి. మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తానన్నాడు మన దేవుడు. మరి ఈ తెలివి జ్ఞానం ఎవరికి కావాలండి? ముఖ్యంగా స్త్రీలకు కావాలి. భర్త తీసుకొచ్చి డబ్బులు స్త్రీ చేతికిస్తాడు, భార్య చేతికిస్తాడు. ఇప్పుడు ఈ భార్య ఎలా ఖర్చు పెట్టాలో తెలియక వ్యర్థంగా ఖర్చు పెట్టి అవి కొని అవసరం లేని గట్ట కొనేసిందంటే ఇప్పుడు ఆ కుటుంబం ఏమవుతుందంట? అవసరమైన సమయానికి డబ్బులు లేవు. ఎందుకంటే ముందు డబ్బులన్నీ వ్యర్థంగా ఖర్చేసింది. ఇప్పుడు అవసరమైన టైంకి డబ్బులు అప్పులు చేస్తారు. ఆ అప్పులు ఈ అప్పులు చేసి ఏమవుతుందంట? కుటుంబము మరి రోడ్డు పాలవుతుంది. ఇప్పుడు భర్త అయితే సంపాదిస్తున్నాడు, భార్య చేతికిస్తున్నాడు, కుటుంబం పోషణ కొరకు ఇస్తున్నాడు. కానీ భార్య ఏం చేయాలో తెలియక, ఎలా దాన్ని సర్ది చేయాలో తెలియక ఏం చేసిందంట? అప్పుల పాలు చేసింది. ఇప్పుడు ఆ కుటుంబం అంతా మరి ఏమైపోయారు? అప్పుల పాలు అయిపోయారు. ఈరోజు వాక్యం వింటున్న మీరు దేవుణ్ణి అడగాలి, దేవా నీ తెలివిని నీ జ్ఞానమును నాకు దయచేయ ప్రభువా. మా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకును. ప్రభువా, ఇంకో ఈ కష్టాజీతం మాది, కానీ దీన్ని ఏ చిల్లి సంచులో వేసినట్టు కాకుండా నువ్వే నాకు జ్ఞానమును, నువ్వే నాకు తెలివిని దయచేయండి. ఏ విషయంలో నేను ఖర్చు పెట్టాలో, ఏ విషయంలో ఖర్చు చేయకూడదో జ్ఞానమును తెలివిని నాకు దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుణ్ణి అడగాలి. మరి అనేక మంది యవన బిడ్డలు నశించిపోతున్నారు ప్రభువా. ప్రతి తల్లికి ఆశ ఉంటుందండి, నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, నా బిడ్డ ఐఏఎస్ అవ్వాలి, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఇలా అవ్వాలి అలా అవ్వాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ ప్రతి తల్లి బిడ్డ అవ్వడు. ఎందుకంటే ప్రతి తల్లి మంచి త్రోవలో నడిపించాలనుకున్న ఆ బిడ్డ సరైన త్రోవలో నడవడు. చాలామంది మరి 100%కి ప్రతి తల్లి ఆశ ఇలాగే ఉంటుంది. కానీ ఆ తల్లి ఆశ చాలా సార్లు విఫలమవుతూ ఉంటాయి. కానీ దేవుణ్ణి అడగాలి, తండ్రి మరి నేను ఎలా చెప్తే నా బిడ్డ నా మాట వింటాడు, ఎలా చెప్తే నా యొక్క బిడ్డ ఎలా ప్రార్థన చేస్తే నా బిడ్డ జీవితం బాగుంటుంది అని తెలివి కలిగి, జ్ఞానం కలిగి మరి చెప్పడం ద్వారా, జ్ఞానం కలిగి వాళ్ళని మంచి నడవడికలో నడిపించడం ద్వారా మరి గొప్ప మేలును మనం పొందుకుంటాము. అసలు భార్యకి తెలివి ఉంటే ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఎవరి నుంచి వస్తుంది? ఆ తెలివి మనలో మనం కొనుక్కోగలమండి. షాప్కి వెళ్ళి నాకు 10 రూపాయలు తెలివి ఇవ్వమంటే ఇస్తారండి? ఇవ్వరు. కానీ మనం ప్రార్థన చేస్తే, దేవా నీ తెలివి నీ జ్ఞానమును నాకు ఇవ్వి అంటే దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. స్త్రీలు కలిగి ఉండవలసినది 1, సత్క్రియలను అలంకరించుకోవాలి. ఏం కలిగి ఉండాలి? ముందుగా ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలంటే మరి అందరిలాగా స్టైల్ చేయడం కాదు, ఏవేవో పెట్టుకోవాలి, అవి చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారండి? వెరైటీగా స్టిచ్ చేయించుకుంటున్నారు కదండి. డ్రెస్లో అవ్వచ్చు, బ్లౌజ్లో అవ్వచ్చు. మరి మనము వాళ్ళని ఎవరో అలా నడిచారని వాళ్ళ పోలి నడవద్దు. కానీ మన యొక్క అలంకరణ ఎలా ఉండాలంటే సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. 2వదిగా ఏంటంటే మనమందరం కూడా మంచితనంతో అలంకరించుకోవాలి. మంచితనమును కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. మంచితనం అనే బుద్ధి మనలో ఉండాలి. అలాగే 3వదిగా మరి భయభక్తులు కలిగి జీవించాలి. ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి మనం అందరం కూడా జీవించేవారిగా ఉండాలి. అలాగే 4వదిగా తెలివి కలిగి మనం అందరం కూడా జీవించాలి, తెలివితో ఉండాలి. అలాగే 5వదిగా ప్రతి స్త్రీకి కూడా ప్రార్థన అనేటువంటి అనుభవము తప్పనిసరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పుకున్నాం. ఉండకూడనివి ఏంటి అని మనం ధ్యానించుకున్నట్లయితే మరి మొట్టమొదటిగా ముచ్చట్లు ఉండకూడదు. ఏం చేయకూడదండి? ముసలమ్మ ముచ్చట్లు అసలు కూడా ఉండకూడదు. కానీ అవంటే మనం ఏం చేస్తామండి? చెవి కోసుకుంటూ ఉంటాం కదండి. అవి వినాలని మనం ఏం చేస్తాము? పడుకోకుండా నిద్ర మానేసుకుని కూడా చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే ఎక్కువ సమయాన్ని అక్కడే దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పౌలు గారు మరి రాస్తూ ఉన్నారు ఏమనంటే, తిమోతిలకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నారు ఏమనంటే,
మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను మీరు విసర్జించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అక్కడ మాటలు మనం ఇక్కడ చెప్పాలన్నా, వాళ్ళ మనం తెలుసుకోవాలన్నా ఎంతో ఆసక్తి చూపిస్తాం. కానీ పౌలుగా చెప్తున్నారేమనంటే, సంఘాలు చెప్తున్నారేమనంటే, మీరు ఏం విసర్జించాలంటే ముసలమ్మ ముచ్చట్లను మీరు విసర్జించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు స్త్రీ, వారి కుటుంబం, సమాజం, మన దేశం బాగుపడుతుందంటే అక్కడ చెప్పుకోవడం మానేసినప్పుడు, అలాగే ఈ చెడు మాటలు వినడం మానేసి దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఎక్కువ సమయం దేవునితో గడిపినప్పుడు మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే ఇల్లు చూడు ఇల్లాలు చూడు అంటారు కదండి. ఆ ఇల్లు ఎందుకు అలా అన్నారు? ఆ ఇల్లాలు బయటే ఉన్నాక 24 గంటలు ఇల్లు ఎలా ఉంటుందంట? చండాలంగా ఉంటుంది. కానీ ఆ యొక్క శుభ్రం చేసే ఇల్లు ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది కదా. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ముచ్చట్లతో కాదు నీ సమయాన్ని దుర్వినియోగం చేసేది. దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ కుటుంబము ఆశీర్వాదకరంగా రక్షింపబడిన కుటుంబంగా ఉండాలంటే నువ్వు ముచ్చట్లు మానేసి దేవుని సన్నిధికి దగ్గరగా రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉండకూడనిది ఏంటి అని అంటే, మన యొక్క చెవులను వీటిని వినడానికి మానేసి దేవుని మాటలు వినడానికి. అందరి చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి, అందరి ఇంట్లో టీవీలు ఉన్నాయి. చక్కగా దేవుని మాటలు విని మనం ఏం చేయాలంటండి? బలపరుచుకోవాలి. ఎందుకంటే చాలా దుర్దినాల్లో ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను చూశాను ఏంటంటే, ఒక 4 నెలల పాపకి ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చిందంటండి. అసలు అంత చిన్న పిల్లలకి మరి అది వచ్చే అవకాశం ఉందండి. అంటే మరి చాలామంది, అలాగే HMPV వైరస్ అని చెప్తున్నాం కదా, ఈ వైరస్ ఎవరికి వస్తుందంటే నెలల పిల్లలకి వస్తున్నాయంట, చనిపోతూ ఉన్నారు. మరి భయంకరమైనటువంటి మనం ఈ లోకంలో వింటూ ఉన్నాము. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముచ్చట్లు గట్ట కాకుండా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మన సమయాన్ని గడిపే వారిగా ఉండాలి. అలాగే పురుషులపై అధికారం చెలాయించకూడదంట. స్త్రీ ఏం చేయకూడదండి? పురుషులపై అధికారం చెలాయించకూడదు. కానీ చాలామంది స్త్రీలు ఏదైనా జరుగుతుంటే ఈ రోజుల్లో మీరున్నంటే నేను ఉన్నాను కదా అని వచ్చేస్తున్నారు కదండి. కానీ అలా అనకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సారమ్మ గారంట నా యజమానుడా అని పిలిచేదంట. ఎవరిని? భర్త అయినటువంటి అబ్రహాము గారిని యజమానుడా అని పిలిచేది. అలాంటి రోజుల నుంచి మళ్ళీ కొన్నాళ్ళకి గౌరవించేవారు, మళ్ళీ తర్వాత ఏవండి అనేవారు. ఇప్పుడు ఎలాంటి ట్రెడిషన్కి వచ్చిందంటే భార్య భర్తని పేరు పెట్టి పిలిచేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఏరా ఒరే అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, మరి భార్య ఎలా ఉండాలంటే తగ్గించుకునే ఉండాలి. మరి భర్తే పెద్ద స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మరి పురుషులపైన అధికారం చూపించకూడదు. భార్యలారా మీ భర్తకు విధేయులయుండు, గౌరవించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఏం చేయాలంటే గౌరవించే వారిగా, అలాగే పురుషుడిపై ఎటువంటి అధికారము చెలాయించకూడదని బైబిల్ చెప్తున్న లేఖనాల ప్రకారం మనం దాన్ని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మూడవదిగా మనకు ఉండకూడని లక్షణం ఏంటంటే అవివేకం అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే సామెతల గ్రంథం 11:22 వివేకం లేని సుందరి స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివేకము, తెలివి లేని వారిగా ఉంటే అది ఎలా ఉంటుంది అంటండి? పంది అంటే ఒక అపవిత్రమైంది కదండి. దానికి బంగారం విలువైంది పెట్టామంటే ఎలా ఉంటుంది? అలాగ ఉంటుందంట వివేకం లేకపోతే. కాబట్టి వివేకం కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. అలాగే మూఢత్వము ఏముండకూడదని చెప్తున్నారండి? మూఢత్వము అంటే జ్ఞానం లేని వారిగా మనం ఉండకూడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను, 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెరుకును. 3 రాళ్ళు ఏం చేస్తుందండి? తన ఇల్లును తానే ఓడబెరుకుంటుంది. అందుకే జ్ఞానం కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము చక్కగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జ్ఞానవంతురాలుగా ఉండాలి తప్ప 3 రాళ్ళకి ఎంత మాత్రం కూడా మనము ఉండకూడదు. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే చెడు నడతలు మనం ఎంత మాత్రం నడవకూడదు. ఏం చేయకూడదండి? చెడు నడతలు మనం ఎంత మాత్రం కూడా నడవకూడదు. మరి వాళ్ళు అలా నడుస్తున్నారని మనం నడవకూడదు. కానీ దైవభక్తి గల స్త్రీలను అనుసరించి నడవాలి. విశ్వాసులను పోలినటువంటి స్త్రీల వల్లే మన యొక్క జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మరి చూసినట్లయితే ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో మనం చెప్పుకున్నాం. అయితే మరి బైబిల్లో మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు చక్కని ఫలితమును పొందుకున్నారు. మనం చూసినట్లయితే షునేమీరాలు గురించి చూసినప్పుడు ఆమె మరి ఏం చేసిందండి, దైవజనుడికి చక్కని గది కట్టించి కావలసిన వసతులన్నీ సమకూర్చింది. అయితే ఆమెకి ఏం లేదంటండి, సంతానం లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆమెకు ఉన్నటువంటి మంచి లక్షణాల ద్వారా బుద్ధిని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమెకి సంతానమును దేవుడు కలగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాను కదండి, మన దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదు. ప్రార్థించినప్పుడు ఆయన మనకు అన్ని మేలు చేస్తారు. మనము మంచి బుద్ధి కలిగి ఉన్నప్పుడు నీకు కావాల్సిన అవసరతలన్నీ కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే చనిపోయిన బిడ్డను కూడా ఆమె బ్రతికించుకుంది. కారణము ఆమె యొక్క మంచితనము. సేవకుని ఆమె ప్రేమించింది, సేవకుని ఆమె చూసింది, దేవుడు ఆమెను ప్రేమించాడు. మరి దేవుడు ఆమెకున్న అవసరతను తీర్చాడు. అంతేకాదు చనిపోయిన తన బిడ్డను మళ్ళీ తిరిగి బ్రతికించి దేవుడు అప్పగించాడు. అలాగే రాహాబు అనే వేశ్య తన మంచితనమును బట్టి, ఒక స్త్రీలకు ఉండవలసిన లక్షణాలు కలిగి ఉన్న బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమెను, ఆమె కుటుంబ వారందరినీ కూడా ఏం చేశాడండి, రక్షించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎస్తేరు గురించి మనం చూసినట్లయితే ఎస్తేరు గారు ఆమె యూదులు అందరూ కూడా నశించిపోతున్నారని ఆమె ఎంతగానో ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగి ఆమె ఏం చేసిందంటే ఉపవాసం ఉండి ప్రార్థించి ఆమెకున్న స్థితిని బట్టి ఆమె గర్వించలేదు, ఏం చేయలేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి, మరి నేను అనేక మంది కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నాకు ఉందని చెప్పి ఆమె ప్రార్థించింది. యూదులందరినీ కూడా ఆమె రక్షించుకుంది. 3 రోజులు ఉపవాసం ఉండి అన్నపానములు మరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించగా యూదులందరినీ కూడా దేవుడు రక్షించారు. అలాగే రూతు గారు చూసినట్లయితే ఆమె జీవితం చిగురులేని జీవితం, కానీ దేవుడు చిగురు పుట్టించాడు. అనేక మందికి యోగ్యురాలుగా ఆమె పిలువబడింది. దేవునికి స్తోత్రం. యోగ్యురాలు అని పిలువబడిందంటే గల కారణం ఏంటంటే ఆమె ఏం చేసిందండి, చక్కని మంచి ప్రవర్తన కలిగి జీవించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ మంచి ప్రవర్తన బట్టే నువ్వు కొనియాడబడతావు, నువ్వు దేవునిలో చాలా మంచి పేరు తీసుకుని రాగలరు. కాబట్టి మనం మంచి ప్రవర్తన, సత్క్రియలను మనం అలంకరించుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మంచి స్త్రీగా ఉండి చక్కగా కుటుంబాన్ని నడిపించుకుని దేవుని నామానికి మహిమార్థంగా మనం జీవించినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనము మన కుటుంబాలు చూడగలుగుతాం. ఓ తల్లిగా అగస్టిన్ తల్లి ఏం చేసిందంటే తన కుమారుడైన అగస్టిన్ చేసిన పాపాల కొరకు తెలిసి భయంకరంగా తన కుమారుడు ఒక పని పిల్లతో పాపం చేస్తున్న విషయం తెలుసుకుని ఈమె అంగలారుస్తూ దేవుని సన్నిధిలో మరి తన బిడ్డ మారే వరకు కూడా, మారు మనసు పొందే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉందంటండి. మరి అగస్టిన్ ఒకనొక దినాన్న దేవుడు పట్టుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. మరి ఒక చిన్న బిడ్డ స్వరం ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే ఈ అగస్టిన్ ఎప్పుడైతే దేవునిలో రక్షింపబడ్డాడో అప్పుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడంటే ఏమనంటే, పాత అగస్టిను నా తల్లి విత్తినటువంటి కన్నీరు యొక్క ప్రవాహంలో కొట్టుకుపోయాడు, ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి అగస్టిన్గా నేను ఇక్కడ నిలవబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మీరు కూడా ప్రార్థన చేస్తున్నారా? తప్పిపోతున్న నీ బిడ్డ కొరకు మరి నీవు కూడా అంగలార్చినప్పుడు, నశించిపోతున్న నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు అంగలార్చి ప్రార్థించినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం కూడా చూడగలుగుతాము. గొప్ప కార్యాలని మీ కుటుంబంలో మీరు చూడగలుగుతారు. ప్రతిదానికి మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు కార్యాన్ని దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నూరంతలుగా ఆశీర్వదించడానికి మన యేసయ్య సామర్థ్యం కలిగిన వాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినుకుల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మరణాత. కళ్ళు మూసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణుతడం మోహనతడం సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. నిలబడిన నాలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదు నైనా. నా నోట మీ మాట ఉంచి నీ బిడ్డలైన వారితో మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభా యేసయ్య, మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. అటువంటి స్త్రీలు వెళ్ళే తండ్రి ప్రభా, తండ్రి ఎక్కిపిస్తున్న నీ బిడ్డలందరూ కూడా తండ్రి వాళ్ళ జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయండి. సత్క్రియలను అలంకరించుకుని తెలివిగా ప్రార్థన పూర్వకంగా తండ్రి జ్ఞానవంతురాలు వలె ఉండి తండ్రి నీ నామానికి మహిమార్థంగా ఉండేలా సహాయం చేయండి ప్రభా. నీకు ఇష్టమైన పనులు చేసి నీ నామానికి మహిమ తెచ్చే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసు నామములో వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.